హలో హాయ్. ఈరోజు మా మమ్మీ ఆవకాయ పచ్చడి పెడుతుంది. అది ఎలా చేసుకుంటామో దానికి ఏమేమి కావాలో చూద్దాము. చిన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, కారం, ఉప్పు, ఆవపిండి, వెల్లుల్లి, ఆయిల్, మెంతుల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒక పెద్ద బేసిన్ తీసుకొని దానికి తడి అనేది లేకుండా నీట్గా తుడిచేసుకోవాలి. మామిడికాయ ముక్కలు కూడా పొడి బట్టతో మొత్తం నీట్గా తుడుచుకోవాలి, తడి అనేది ఉండద్దు. ఇప్పుడు మామిడికాయ ముక్కలన్నీ ఆ పెద్ద బేసిన్లో వేసేసుకొని పొడిలన్నీ కలుపుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఆవాల పొడి, ఆవాలు కొంచెం వేపుకొని దాన్ని పొడి చేసుకోవచ్చు, మిక్సీలో వేసేసుకొని. మెంతుల పొడి, జీలకర్ర పొడి, ఇవన్నీ ఇంట్లో చేసుకున్న పొడిలే. ఇప్పుడు పొడులన్నీ బాగా మిక్స్ చేసేసుకొని అవన్నీ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా పొడులంతా ఆ ముక్కలకి పట్టుకోవాలి బాగా. తాలింపు వేసుకోవడానికి పల్లె నూనె తీసుకున్నాము. జీలకర్ర వేసుకోవాలి, ఆవాలు, మెంతులు. కొంతమంది డైరెక్ట్గా ఆయిల్ వేసేసుకుంటారు మరిగించకుండా, కొంతమంది ఇలా తాలింపు వేసుకుంటారు. ఇప్పుడు ఈ తాలింపులు వేసుకున్న దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటాము. మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకుంటాము, గ్రేవీ ఎక్కువ రావడానికి. కొంతమంది ఆవపిండి ఎక్కువ వేసుకుంటారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ కొంచెం పైకి వచ్చేస్తుంది, కొంచెం చూసి వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా కలర్ చేంజ్ అవుతుంది. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ముందు కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కలలో వెల్లుల్లి వేసుకోవాలి. తాలింపు వేసుకున్నాం కదా, ఆ తాలింపు కొంచెం సేపు చల్లారబెట్టుకోవాలి. అది కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ముక్కలలో వేసేసుకోవాలి. ఇలా మొత్తం అందులో వేసేసుకొని ఇప్పుడు వేసుకున్న తాలింపు మొత్తం ముక్కలకి పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి, ముక్కలకి పట్టుకునేలాగా చేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోవచ్చు. జాడీ ఉంటే జాడీలో కూడా వేసుకోవచ్చు. మేము ఆయిల్ కొంచెం తక్కువ వేసుకున్నాము. ఈ పచ్చడి 3 days పక్కన పెట్టేసిన తర్వాత ఆయిల్ కొంచెం పైకి వస్తుంది. అప్పుడు కావాలనుకుంటే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం డబ్బాలో వేసేసుకొని మూత పెట్టేసుకొని 3 days పక్కన పెట్టేయాలి. తర్వాత పచ్చడి కలిపిన బేసిన్లో రైస్ వేసుకొని కలుపుకున్నాము.
టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. 3 days తర్వాత మళ్ళీ పచ్చడి ఓపెన్ చేసుకొని ఒక బేసిన్లో వేసుకొని కలుపుకోవాలి. ఆల్రెడీ 3 days పక్కన పెట్టాను కాబట్టి ఆయిల్ పైకి వస్తుంది. లేదు ఆయిల్ సరిపోలేదు అనుకుంటే మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ ఎక్కువ ఉండాలి. ఇలా ఆయిల్ కొంచెం పైకి తేలినట్టు ఉండాలి. ఇలా ఉంటే కొంచెం పచ్చడి తొందరగా పాడవకుండా ఉంటుంది. సాల్ట్ ఎక్కువ ఉంటే కూడా పచ్చడి పాడవదు. మా పచ్చడి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.